నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. పెళ్లికి ముందు సన్నగా నాజుగ్గా మెరుపు తీగలా ఉండే వాళ్లలో చాలా మందికి పెళ్లయ్యి పిల్లలు పుట్టాక శరీరాకృతి మొత్తంగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొత్తి కడుపు జారిపోయినట్లుగా ఉంటుంది. ఒకప్పుడైతే జారిన పొట్ట విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. అయితే అబ్డామినోప్లాస్టీ సర్జరీ రాకతో పొట్టను తీర్చిదిద్దడం ఇప్పుడు చాలా తేలికైపోయింది. అబ్డామినోప్లాస్టీ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఒక కళాత్మక సృష్టి. అణువణువున సౌష్ఠవం, ఎక్కడికక్కడ పొందికగా ఒదిగిపోయే అవయవ సౌందర్యం మన శరీరానికి ఎనలేని శోభను ఇస్తాయి. అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయి. ఈ సౌష్ఠవం కాస్త అటూ ఇటూ అయితే ఎంతోమంది మానసికంగా మదన పడతారు. పొట్ట విషయంలో ఈ వేదన మరింత ఎక్కువగా ఉంటుంది. మనలో చాలా మందికి, ముఖ్యంగా మహిళలకు పెళ్లై పిల్లలు పుట్టాక పొత్తి కడుపు భాగమంతా జారిపోయినట్లుగా అవుతుంటుంది. ఒకప్పుడైతే ఇలా జారిన పొట్ట విషయం చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇవాళ అబ్డామినోప్లాస్టీ లేదా టమ్మీ టక్ అనే సర్జరీల సాయంతో జారిన పొత్తి కడుపును తిరిగి మనం కోరుకున్న విధంగా చక్కగా తీర్చిదిద్దడం సాధ్యపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అబ్డామినోప్లాస్టీ, అబ్డామిన్ అంటే లిటరల్గా పొట్ట భాగాను, ప్లాస్టీ అంటే రికన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ పొట్ట భాగాన్ని ఏదైనా అదర్ కారణాల వల్ల తేడాగా వస్తే దాన్ని మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్ లేదంటే దాని షేప్ తీసుకురావడమే ఈ అబ్డామినోప్లాస్టీ అంటారు. ఈ అబ్డామినోప్లాస్టీ అనేది వన్ ఆఫ్ ది ప్లాస్టిక్ సర్జికల్ ప్రొసీజర్స్ అనమాట. ఈ అబ్డామినోప్లాస్టీ యూజువల్గా ఎవరికైనా ఏదైనా షేప్ తేడా వచ్చినప్పుడు చేస్తారు మెయిన్గా అనమాట. ఒకటి ఫిజియలాజికల్గా, రెండు పెథలాజికల్గానే బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు. ఫిజియలాజికల్గా అంటే నార్మల్గా వచ్చే తేడాలు అనమాట. పెథలాజికల్ అంటే ఏదైనా అబ్నార్మల్గా వచ్చిన తేడాలు అనమాట. ఫిజియలాజికల్ తేడాలు అంటే రొటీన్గా మనం ఏదైనా మనిషి లావు ఎక్కినప్పుడు, లేకపోతే అదర్ కారణాల వల్ల కొంతమందికి బల్జింగ్స్లో కూడా రకరకాల తేడాలు వస్తూ ఉంటాయి. షేప్స్ కూడా కొంతమందికి ఫార్వర్డ్ ఎక్కువగా ఉంటే, కొంతమందికి పక్కల బాగా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మెయిన్గా ఫిజియలాజికల్ అంటే మనం తినే తిండి వల్ల కానీ, లైఫ్ స్టైల్స్ వల్ల కానీ వచ్చే తేడాలకి ఫిజియలాజికల్. పెథలాజికల్ అంటే అబ్నార్మాలిటీ, ఏదైనా జబ్బు వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా అనమాట. ఈ ఇంటర్నల్గా ఇంటెస్టైన్స్, లివరు ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ నేను బయటికి రాకుండా ఈ మజిల్స్, దాని మీద ఉండే ఫేషియా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏదన్నా కారణాల వల్ల వీటికి వీక్ అయితే కనుక ఈ అబ్డామినల్ కంటెంట్స్ చిన్న శాక్ ద్వారా బయటకు వస్తే దాన్ని హెర్నియా అంటాం అనమాట. అదేవిధంగా కొన్ని ఏదన్నా క్యాన్సర్ వల్ల కానీ, లేదా ఏదైనా పుండు వల్ల కానీ ఆ పార్ట్ తీసేస్తే అక్కడ కొంచెం డిఫెక్ట్ ఏర్పడుతుంది. ఆ డిఫెక్ట్ కూడా రీకన్స్ట్రక్షన్ కూడా మనం ప్లాస్టీ అంటాం అనమాట. ఏ పార్ట్లో చేస్తే ఆ పార్ట్లో. సో అబ్డామిన్ దగ్గర చేస్తాం కాబట్టి అబ్డామినో ప్లాస్టీ అంటాం అనమాట. పొత్తి కడుపు జారిపోవడం అనేది పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ, అధిక బరువు, స్థూలకాయం, చిన్నా చితకా సర్జరీలు ఇవన్నీ పొత్తి కడుపు ఆకృతిని దెబ్బతీస్తుంటాయి. వయసుతో పాటు పొత్తి కడుపులో కొవ్వు ఎక్కువగా చేరడం వల్ల కూడా ఆ భాగమంతా ముందుకు జారిపోయినట్లుగా అవుతుంటుంది. కొందరిలో జన్యుపరంగా పొట్ట జారినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట కండరాల్లో పటుత్వం తగ్గిపోవడం వల్ల ఇలా జరగడం సహజమే. ఇలాంటి వాళ్లు అబ్డామినోప్లాస్టీ అని పిలిచే టమ్మీ టక్ చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. జారిపోయినట్టుగా ఉన్న పొట్టను తగ్గించుకోవడానికి సులభమైన మార్గం టమ్మీ టక్. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. ఫిజియలాజికల్గా వచ్చే తేడాలని చాలా ఎక్కువగా చేస్తాం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ సినానిమస్ విత్ మనకి ఓబెసిటీ కానీ, లేదన్నా లైపోసక్షన్ చేసినాక తర్వాత చేసే ప్రొసీజర్ని టమ్మీ టక్ని అబ్డామినోప్లాస్టీని కామన్గా పిలువబడుతుంది అనమాట. ఈ అబ్డామినోప్లాస్టీ యూజువల్గా లైపోసక్షన్ తోటి క్లబ్ చేస్తాం, ఆర్ లేకుండా కూడా విడిగా కూడా చేయొచ్చు. ఎవరికి క్లబ్ చేస్తామంటే బాగా ఎక్కువగా తీయాల్సి వస్తే, కొంతమందికి ఫ్యాట్ ఎక్కువగా తీయాల్సి వస్తే వాళ్ళకి ఫస్ట్ లైపోసక్షన్ చేసి చేసినాక ఆ స్కిన్ హ్యాంగ్ అయిపోయి ఫోల్డ్స్ అయి ఉంటుంది. అటువంటి ఫోల్డ్స్ని తీసి కరెక్ట్ చేయటమే మన ఈ లైపోసక్షన్ తర్వాత చేసే టమ్మీ టక్ ఆర్ అబ్డామినోప్లాస్టీ. లైపోసక్షన్ చేసిన వాళ్ళందరికీ టమ్మీ టక్ చేయాలని లేదు. సపోజ్ కొంతమందికి మినిమల్గా లైపోసక్షన్ అంటే పట్టు ఉంటే కనుక వాళ్ళకి ఓన్లీ లైపోసక్షన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళలో కొంచెం స్కిన్ ఫోల్డ్స్ పడినా కానీ ఇఫ్ ద మనకి పేషెంట్ ఎవరైనా యంగ్గా ఉంటే కనుక ఆ స్కిన్ ఫోల్డ్స్ అబ్జార్బ్ అయ్యి కొంచెం అంటే ఎలాగ స్కిన్ ఎక్స్పాండ్ అయిద్దో అదే విధంగా స్కిన్ కూడా కంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట.
అదే పేషెంట్ వయసు పెరిగే కొద్దీ 40 years అలా దాటితే కనుక స్కిన్ మళ్ళీ కంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అందుకని వాళ్ళకి కనుక లైపోసక్షన్ చేసినాక స్కిన్ ఫోల్డ్స్ బాగా అధికంగా ఉంటే వారికి అబ్డామినోప్లాస్టీ కూడా అవసరం అవుతుందన్నమాట. సో ఈ విధంగా పేషెంట్ బట్టి లైపోసక్షన్ ప్లస్ టమ్మీ టక్క, లేకపోతే ఓన్లీ లైపోసక్షనా, లేకపోతే ఓన్లీ టమ్మీ టక్క, ఇది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట. పొట్టను తీర్చిదిద్దే అబ్డామినోప్లాస్టీని 2 రకాలుగా చేస్తారు. ఒకటి మినీ అబ్డామినోప్లాస్టీ, రెండవది అబ్డామినోప్లాస్టీ. కేవలం బొడ్డు కింది భాగం మాత్రమే సాగిపోతే మినీ అబ్డామినోప్లాస్టీతో సరిచేస్తారు. బొడ్డు కింద పైన కూడా సాగిపోయి ఉన్నప్పుడు టోటల్ అబ్డామినోప్లాస్టీ చేయాలి. పెద్ద సంచిలాగా ముందుకు వాలిపోయి ఉండే పొట్టకి ఈ సర్జరీ మంచి పరిష్కారం. పొట్టలో పేరుకుపోయిన కొవ్వును తొలగించి ఆ భాగంలోని కండరాలను తిరిగి బిగుతుగా చేయడం ద్వారా పొట్టను తీరైన ఆకృతిలోకి తీసుకువస్తారు. ఇక్కడ చూడండి, సర్జరీకి ముందు, సర్జరీకి తరువాత చేసే పద్ధతి ఏంటంటే అడుగున ఒక కట్ ఇస్తాం అనమాట. అంటే ఇంగ్వైనల్ రీజియన్ అంటారు దాన్నే. ఈ మన బికినీ రీజియన్లో ఒక స్కాల్పెల్ తోటి కట్ చేసి ఆ లోపలికి స్కిన్ కింద భాగాన్ని నుంచి పైకి స్కిన్ లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆ స్కిన్ని స్ట్రెచ్ చేసి దెన్ మళ్ళీ స్టిచ్ చేయటం. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. దీంతో పాటుగా ఏదైనా హెర్నియా ఉంటే వెన్ స్కిన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ కింద ఉండే మజిల్స్ కానీ ఆ ఫేషియాని కానీ టైటన్ చేస్తాం అనమాట. రకరకాల మెటీరియల్స్ తోటి టైటన్ చేయొచ్చు. ఇంకా కొంతమందికి ఏంటంటే ఒకటి డైరెక్ట్గా టైటన్ చేయడానికి రాకపోవచ్చు, మజిల్స్ బాగా వీక్గా ఉండవచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మొత్తం మజిల్స్ అన్నీ కూడా వీక్గా ఉంటాయి. అటువంటి వారికి ఏంటంటే జస్ట్ ఓన్లీ టైట్ చేస్తే ఆ టైట్ చేసిన చోట బాగుండొచ్చు, పక్క నుంచి హెర్నియా రావచ్చు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మెష్ కూడా వేస్తూ ఉంటాం అనమాట, ఈ అడిషనల్ సపోర్ట్. అప్పుడు ఈ మజిల్స్కి రీఇన్ఫోర్సింగ్ అనమాట. సో మెష్ వేసి స్టిచ్ చేస్తాం. చేసినాక దెన్ ఈ స్కిన్ని మళ్ళీ డ్రేప్ ఇట్ బ్యాక్ అనమాట. దాన్ని చేయటం వల్ల ఆ విధంగా మళ్ళీ కంప్లీట్ చేయవచ్చు అనమాట. ఈ ప్రొసీజర్ యూజువల్గా 2 to 4 hours మధ్యలో టైం పడుతుంది అనమాట. మొత్తం అంతా కలుపుకుని లైపోసక్షను టమ్మీ టక్ అన్నీ కలుపుకొని అరౌండ్ 2 to 4 hours పడుతుంది. యూజువల్గా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ మినీ టమ్మీ టక్ అని కొన్ని రకాలంటే అంటే ఈ టమ్మీ టక్నే కొంచెం తక్కువ స్థాయిలో చేస్తే బాగా ఎక్స్టెన్సివ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ చేస్తాం, క్లాసికల్ ఆర్ కన్వెన్షనల్. కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి మినీ టమ్మీ టక్ అంటే దాంట్లో స్మాల్ కట్ ఇచ్చి లిమిటెడ్గా లిఫ్ట్ చేసి స్కిన్ని మళ్ళీ స్ట్రెచ్ చేసి కొడతాం. ఈ మినీ టమ్మీ టక్లో యూజువల్గా ఏంటంటే ఈ అంబెలికస్ని బొడ్డుని షిఫ్ట్ చేయం, అలాగే ఉండిపోతుంది అనమాట. క్లాసికల్ టమ్మీ టక్లో ఈ చక్కటి రిజల్ట్ రావాలంటే ఆ బొడ్డు చుట్టూత ఏం చేస్తాను, ఆ బొడ్డుని విడిగా కట్ చేసి ఆ బొడ్డుని అక్కడే ఉంచి ఈ స్కిన్ని స్ట్రెచ్ చేసి మళ్ళీ తిరిగి నీ బొడ్డుని మళ్ళీ బయటికి ఆ స్కిన్లోంచి తీసుకొచ్చి స్టిచ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఈ బొడ్డు కూడా అంబెలికస్ అనేది కూడా రీక్రియేట్ జరగబడుతుంది క్లాసికల్ టమ్మీ టక్లో. సో ఈ విధంగా టమ్మీ టక్ ప్రొసీజర్ కంప్లీట్ చేసినాక దెన్ కొంచెం డ్రైన్స్ పెడతాం, కొన్ని ట్యూబ్స్ లాంటివి పెట్టి ఏదైనా ఎక్సెస్ బ్లడ్ కానీ అన్వాంటెడ్ బ్లడ్ ఏదైనా ఉంటే కనుక బయటికి రావడానికి ఒక 2 sometimes 3-4 days కూడా పట్టచ్చు. ఆ తర్వాత డ్రైన్స్ తీస్తాం. ఆ డ్రెస్సింగ్ ఒకటి పెట్టినాక దెన్ యూజువల్గా సేమ్ డే పేషెంట్ కొంచెం ఎమ్మటే నడవటం కష్టం అవుతుంది, నెక్స్ట్ డే నుంచి నడిపించవచ్చు. హాస్పిటల్ స్టే 1 or 2 days ఉండవలసి వస్తుంది. ఆ తర్వాత ఈజీగా నడిచి ఇంటికి వెళ్ళవచ్చు కూడా అనమాట. సమ్టైమ్స్ ఎక్స్టెన్సివ్ టమ్మీ టక్స్ అంటే ఎక్కువగా మోతాదులో చేస్తే కనుక వారికి ఇంకొక 1 or 2 days ఎక్స్ట్రా రికవరీ టైం పడుతుంది. మిగతా అన్ని సర్జరీలాగే పొత్తి కడుపును తీర్చిదిద్దే అబ్డామినోప్లాస్టిక్ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా బరువు మరింతగా తగ్గాలనుకునేవారు, మరో బిడ్డను కనాలనుకునేవారు వెంటనే టమ్మీ టక్ చేయించుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇలా సర్జరీ చేయించాక వాళ్లు పొందాల్సిన గరిష్ట ప్రయోజనం పొందలేరు కాబట్టి. అయితే ఇలాంటి వారికి టమ్మీ టక్ కంటే మినీ టమ్మీ టక్ మంచిది. సర్జరీతో కలిగే లాభ నష్టాల గురించి, సర్జరీ తర్వాత పొట్టపై మిగిలిపోయే మచ్చల గురించి డాక్టర్తో మాట్లాడి పూర్తిగా సంతృప్తి చెందాకే అబ్డామినోప్లాస్టీకి సిద్ధపడడం అన్ని విధాల మేలు. తెలిస్తే జయం, తెలియకపోతే భయం. ఆధునిక మహిళను అంతులేని ఆందోళనకు గురిచేసే బ్రెస్ట్ క్యాన్సర్కు ఈ వాక్యాలు చక్కగా సరిపోతాయి. అవగాహన పెంచుకుంటే చాలు, చాలా సులువుగా రొమ్ము క్యాన్సర్ను జయించవచ్చు. అయితే అద్దం లేని అపోహలు, నమ్మకాలు ఇవాళ రొమ్ము క్యాన్సర్ను ఒక పెద్ద భూతంలా చూపిస్తున్నాయి. అమ్మకు రొమ్ము క్యాన్సర్ ఉంటే అది కూతురికి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మరి ఈ నమ్మకంలో నిజమెంత? రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందనే నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, ఆమెకి 25 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, పెళ్ళికి 22 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళు వచ్చి అడుగుతారు,
ఏమండి మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంట, మేము పెళ్లి చేసుకోవచ్చా లేదని. బ్రెస్ట్ క్యాన్సర్లో 100లో 5 నుంచి 10 వంశపారంపర్యంగా వస్తాయి. అంటే 90 నుంచి 95% బ్రెస్ట్ క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. దాన్ని స్పొరాడిక్ కేసులు అంటాం. అంటే అది ఎవరికైనా రావచ్చు. వీళ్ళ అమ్మాయికి వచ్చిన రిస్క్ పక్కన వాళ్ళ అమ్మాయికి కూడా రావచ్చు. సో దాన్ని స్పొరాడిక్ క్యాన్సర్స్ అని అంటాం. సో మేము చెప్తాం అనమాట, ఈయనకి కొన్ని క్రైటీరియా ఉన్నాయండి, ఈ క్రైటీరియాని చూసుకొని మనం ఫలానా క్యాన్సర్ అనేది ఈవేళ్ళ ఎక్కువ వచ్చే అవకాశం, BRCA1 and 2 జీన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ పిల్లలకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి BRCA1 and 2 జీన్స్. సో వీళ్ళని మాత్రం మేము చెప్తాం అనమాట, BRCA1 and 2 జీన్స్ ఉంటే ఈ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తాం అనమాట అండి. వాళ్ళని ముందే వార్న్ చేస్తాం మేము. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పెరగటంతో పాటు చివరికి ప్రాణాలకే ప్రమాదం ముంచుకురావచ్చు. షుగర్, బీపీ వంటి జబ్బుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే పెయిన్ కిల్లర్లను అలవాటుగా తీసుకోవటం, ఇవన్నీ ఇవాళ మన కిడ్నీలకు శత్రువులుగా పరిణమిస్తున్నాయని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి 10 మందిలో కూడా ఒకరికి కిడ్నీ జబ్బు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి నిశ్శబ్దంగా ఉంటుంది. షుగర్ ఉన్నటువంటి వారికి 30-40% మందికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ఉన్న వారు అందరికీ కిడ్నీ జబ్బు రాదు. అయినప్పటికీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వారి జీవితకాలంలో ఎప్పుడొకప్పుడు కిడ్నీ సంబంధించిన జబ్బుతో బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ అనగా మధుమేహం, డయాబెటీస్ ఉన్నటువంటి వారు అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటూ దాంట్లో తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. రెండవ కేటగిరీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నటువంటి వారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం అంటేనే కిడ్నీ సంబంధించినంత వరకు కిడ్నీ ఆరోగ్యంగా లేదని దాని అర్థం. అనగా కిడ్నీ పాడవుతున్న వాళ్ళందరికీ బీపీ ఉంటుందని కాదు, బీపీ చాలా ఎక్కువగా పెరిగిన వాళ్ళందరికీ కిడ్నీ పాడవుతుందని కాదు. కానీ కిడ్నీ పాడైపోయిన దానికి బీపీ పెరగడం అనేది ఒకానొక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి తప్పనిసరిగా బీపీ ఉన్నటువంటి వారందరూ కూడా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఒబిసిటీ అనగా ఊబకాయంతో బాధపడేటువంటి వారిలో వాళ్ళ యొక్క శరీర అవసరం తగ్గట్టుగా కిడ్నీ పనిచేయాలనుకుంటున్నప్పుడు అది తన తాహతకు తగ్గంటే కూడా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని హైపర్ ఫిల్టరేషన్ ఇంజురీ అంటూ ఉంటారు. అంటే కిడ్నీలో ఉన్నటువంటి 10-15 లక్షల ఫిల్టర్లు ఒకదానితో ఒకటి పోటీపడి ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం వస్తుంటుంది. కాబట్టి అవి సన్నగా మెత్తగా ఉన్నటువంటి ఆ ఫిల్టర్లు స్ట్రెచ్ అయిపోయి అవి విరిగిపోయి అక్కడ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి చిన్న మచ్చలు ఏర్పడి కిడ్నీ మొత్తం కూడా వ్యాప్తి చెంది కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థూలకాయలైనటువంటి వారు షుగర్ లేకున్నా కూడా, బీపీ లేకున్నా కూడా తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే స్మోక్ చేసేవారు, అంటే ధూమపానం చేసేవారిలో కూడా కిడ్నీలు ఎక్కువగా పాడైపోయే అవకాశం ఉంటుంది. వీరికి సైతం షుగర్ ఉండాల్సిన అవసరం లేదు, వీరికి కూడా బీపీ ఉండాల్సిన అవసరం లేదు, వీరు సైతం స్థూలకాయలై ఉండాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా సిగరెట్ స్మోకింగ్ అనేది కిడ్నీని డైరెక్ట్గా అటాక్ చేసి కిడ్నీలో సూక్ష్మంగా ఉన్నటువంటి రక్తనాళాలను కూడా పూర్తిగా పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్మోక్ చేసేవారు తప్పనిసరిగా వారు సంవత్సరం ఒక రకమైన హెల్త్ చెకప్ చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు కూడా చేసుకోవాలి. నెల తప్పిన తొలినాళ్లలో ఎంతో కొంత వేవిళ్ల బాధలనేవి ప్రతి ఒక్కరిలోనూ కనిపించడం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొంతమందిలో మాత్రం వేవిళ్ల బాధలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏం తిన్నా ఇమడదు, ఇట్టే వాంతి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ వాంతి అవుతున్నట్లుగా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అబార్షన్ భయాలు ఎటూ వెన్నాడుతూనే ఉంటాయి. గర్భం ధరించిన తొలినాళ్లలో కనిపించే సమస్యలేమిటో, వాటిని అధిగమించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించిన తొలినాళ్లలో ఎక్కువగా ఎలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మొదటి 3 నెలలని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండటం వల్ల, సరిగా తినకపోవటము, దానివల్ల డీహైడ్రేషన్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవి రావటము. అండ్ వామిటింగ్ సెన్సేషన్ కాకుండా వామిటింగ్స్ అంటే ఏది తిన్నా కానీ, లిక్విడ్ డైట్ తీసుకున్నా ఏది తీసుకున్నా వామిటింగ్స్ అయిపోవటము, దీనిని హైపరెమెసిస్ అంటూ ఉంటారు. దీనివల్ల కూడా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇవి తరచుగా వస్తాయి. అండ్ సరిగా తినకపోవటం వల్ల, అండ్ లోపల కూడా ప్రెగ్నెన్సీ డిమాండ్ వల్ల, మెటబాలిక్ నీడ్ ఎక్కువ అవ్వటం వల్ల ఫెటీగ్ అంటే తరచుగా నీరసంగా ఉండటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉంటాయి.
అండ్ సరైన టైంలో తినకపోవటము, ఈ నీరసం, ఇవి రెండు కలిపి కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్, అంటే కొంతమందికి బాగా నిద్ర వస్తుంది, కొంతమందికి ఏమో అసలు నిద్ర పట్టకపోవటము, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తక్కువ మోతాదులో మనకు కొంతమందికి అప్పుడప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కనపడవచ్చు. కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ, అంటే తరచుగా యూరిన్కి వెళ్ళాలి అనే అర్జ్ అది ఉంటుందన్నమాట. బట్ దానికి తగ్గట్టుగా వాటర్ కూడా తాగుతూనే ఉండాలి. అంటే యూరిన్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తుంది అనేసి తగ్గించడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో దానికి తగ్గట్టుగా వాటర్ ఎక్కువ తాగుతూ యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పటికీ అలా యూరిన్ బ్లాడర్ ఎంప్టీ చేస్తూ ఉంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తక్కువగా వస్తూ ఉంటాయి. వేవిళ్ళ బాధల్ని ఎలా అధిగమించాలి? వేవిళ్ళ బాధలు అంటే హైపరెమిసిస్, అంటే ఏది తిన్నా పడకపోవటము, దానివల్ల వామిటింగ్స్ అవ్వటం అనేది ఈ ప్రాబ్లమ్ 70% కనపడవచ్చు మనకి. ఈ హైపరెమిసిస్ అనేది చాలా మటుకు 14 వారాల్లో తగ్గిపోతుంది. కొంతమందికే అది త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ అంటూ ఏంటంటే సరి అయిన టైంలో డాక్టర్ని సంప్రదించడం అండ్ వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు తొందరగా ట్యాబ్లెట్స్ తీసుకోవటం వల్ల అది ప్రాబ్లమ్ని ఎక్కువ చేయకుండా తగ్గించగలుగుతుంది. అంటే చాలా వామిటింగ్స్ ఎక్కువ అయిపోయాక వచ్చినప్పుడు డీహైడ్రేషన్ స్టేజ్లో కొంచెం ప్రాబ్లం సర్దుకోవడానికి టైం పడుతుంది. అదే మొదట్లోనే మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూడొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పేషెంట్స్లో కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకోవటం, అంటే బ్లాండ్ ఫుడ్, అంటే ఎక్కువ కారము ఉప్పు ఇవి ఎక్కువ లేకుండా, ఎక్కువ తీపి పదార్థాలు కూడా తీసుకోకుండా బ్లాండ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్ అంతా తగ్గుతూ ఉంటుంది. మెయిన్గా ఈ వామిటింగ్కి రీజన్ మనకి యాసిడిటీ ఎక్కువ అవ్వటం, అంటే హార్మోన్ ఎఫెక్ట్ వల్ల గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవ్వటం అండ్ ఈ వామిటింగ్ సెన్సేషన్ వల్ల పేషెంట్ తినకపోవటం వల్ల ఇంకా యాసిడిటీ పెరగటం వల్లనే మనకి వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి యాసిడిటీ క్రాస్ చేసే ఏ ఫుడ్ ఐటమ్స్ కూడా తినకుండా కరెక్ట్గా బ్లాండ్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేటివి తీసుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ అండ్ రొటీన్ యాక్టివిటీ, అంటే ఎక్కువగా రెస్ట్ తీసుకొని ప్రెగ్నెన్సీ గురించి అదే పనిగా ఆలోచించటం వల్ల కూడా కొంతమందికి సైకలాజికల్గా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. సో అవంతా కూడా రొటీన్ యాక్టివిటీస్, ప్రాపర్ ఎక్సర్సైజ్, సరైన టైంలో తినటము అండ్ వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే ఏది నచ్చుతుందో వాళ్ళకి అది తీసుకోవటం వల్ల ఈ వామిటింగ్స్ సరిగా అంటే ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేయవచ్చు. ఈ వామిటింగ్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు బేబీకి. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. అండ్ దీనితో పాటు కొంతమందికి బాగా యాసిడిటీ ఉన్నప్పుడు మనం యాంటాసిడ్స్ కూడా దాని మీద ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్, ఫుడ్ ఇంటేక్ అండ్ రెగ్యులర్గా డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయటం వల్ల ఈ హైపరెమిసిస్ కొంచెం తగ్గించవచ్చు. తరచూ రక్తస్రావం కనిపించడాన్ని గర్భస్రావంగా భావించవచ్చా? ఈ ఫస్ట్ 3 నెలల్లో ఒక్కొక్కసారి మనకి అప్పుడప్పుడు బ్లీడింగ్ కనపడవచ్చు. కొంతమందిలో ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, అంటే చాలా తక్కువగా అవుతుంది బ్లీడింగ్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది ఎప్పుడైతే యూట్రస్కి వచ్చి అటాచ్ అవ్వటం మొదలు పడుతుందో అప్పుడు కొద్దిగా బ్లీడింగ్ కనపడవచ్చు. బట్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కానీ ఎప్పుడైనా బ్లీడింగ్ కనపడ్డప్పుడు ఫస్ట్ 3 నెలల్లో కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ కానీ అంటే చెకప్ చేయించుకోవాలి. సరి అయిన లొకేషన్లో ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ బేబీ హార్ట్ బీట్ ఆ స్టేజ్కి వస్తుందా లేదా అని తెలుసుకొని ఆ స్టేజ్లో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే బేబీ అంతా బాగున్నప్పటికి కూడా కొద్దిగా బ్లీడింగ్ కొంతమందిలో కనపడవచ్చు. ఒక్కొక్కసారి యూట్రైన్ షేప్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా, అంటే బైకార్నియట్ యూట్రస్ ఇలాంటి పేషెంట్స్కి కూడా కొంతమందికి ఈ బ్లీడింగ్ ఎపిసోడ్స్ కావచ్చు. కానీ అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఆ బేబీ అవుట్కమ్ అంతా కూడా బాగానే ఉండొచ్చు. కాకపోతే మనము తరచుగా ఎగ్జామిన్ చేసుకుంటూ స్కాన్ చేస్తూ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి చూడాలి. అండ్ ఫస్ట్ 3 నెలల్లో అప్పుడప్పుడు బ్లీడింగ్ అంటే చాలా తరచుగా అయినప్పుడు ఏమవుతుందంటే బేబీ ఎదుగుదలలో ఒక్కొక్కసారి గ్రోత్ ప్రాబ్లమ్స్, అంటే ఫార్మేషన్ కంటే ఎక్కువగా గ్రోత్, అంటే సరి అయిన బరువుగా డెలివరీ టైంలో బరువు ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెము ఒక 1 or 2 ఎక్స్ట్రా స్కాన్స్ చేయాల్సి రావచ్చు. గర్భం ధరించిన తొలినాళ్లలో జీవనశైలి ఎలా ఉండాలి?
హెల్దీ లైఫ్ స్టైల్ మీన్స్ లైక్ డైట్ పరంగా రెగ్యులర్గా ఫుడ్ ఇంటేక్ తీసుకుంటూ డైలీ అట్లీస్ట్ 2 glasses మిల్క్, 2 fruits, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కర్రీ, డ్రై నట్స్, ఒక 1 egg అండ్ కంపల్సరీగా పప్పు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీలో మనకి సరిపోను క్యాలరీస్ కరెక్ట్గా ఉంటాయి అండ్ బేబీ వెయిట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ రాగానే బెడ్ రెస్ట్, పని చేయకపోవటం అనేది చేయకుండా ఉండకూడదు. అన్ని యాక్టివిటీస్ అంటే అన్ని పనులు చేసుకోవచ్చు, ఎక్కువ బరువులు ఒక్కటే లేపకూడదు. మిగతా పనులన్నీ అంటే మెట్లు ఎక్కటం కానీ మిగతా ఇంట్లో పనులు చేయటము అన్నీ నార్మల్గా తీసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ కరెక్ట్గా వెళ్తుంది, ప్రాబ్లమ్స్ రాకుండా చూడవచ్చు అన్నమాట. గర్భం ధరించిన తొలినాళ్లలో వేవిళ్ల బాధలు తీవ్రంగా ఉండటానికి వెనుక కారణాలేమిటో, వేవిళ్ల నుంచి ఉపశమనం కోసం జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు గరిక, వేపాకుల్ని సమపాళ్లలో తీసుకుని నీటిలో మరిగించి ఆపై కషాయంగా చేసుకుని కొద్దిగా తీసుకుంటే కడుపు నొప్పి ఇట్టే మాయమవుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.